తర్వాత ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. ప్రపంచంలోని నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా మారాలని తీవ్రంగా ప్రయత్నించిన చైనా ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. కరోనాకు పుట్టినిల్లు కావడంతో అక్కడ బలవంతపు లాక్డౌన్ విధించడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. దీంతో తిరిగి ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు డ్రాగన్ కంట్రీ ఆపసోపాలు పడుతోంది. ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కించేందుకు ప్రజలకు నేరుగా నగదు పంపిణీ చేసింది. అయినప్పటికీ అక్కడ పరిస్థితిలో మార్పులు రాలేదు. దీంతో చైనా ప్రజల్లో నిరాశ మొదలైంది. భవిష్యత్తు మీద నమ్మకం లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నట్లు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. చైనా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు చైనా పాలకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేందుకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు. అభివృద్ధిలో వేగం పెంచేందుకు అత్యవసర సమావేశాలు నిర్వహించారు. డీలా పడిన రియల్ ఎస్టేట్ మార్కెట్ను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టారు. కానీ ఇవేమీ చైనా ఆర్థిక వ్యవస్థకు ఉపశమనం కలిగించలేదు. దిగజారుతున్న చైనా ఆర్థిక వ్యవస్థ ప్రభావం చైనా ప్రజలపై పడుతోంది. అయినప్పటికీ ప్రజలు తమ ఆశల్ని, అసహనాన్ని బయటకు చెప్పుకోలేరు. వాటి మీద తీవ్రమైన ఆంక్షలున్నాయి. చైనా ఆర్థిక పరిస్థితిపై చేసిన తాజా పరిశోధనలు ప్రజలు అభిప్రాయాలను బయటపెట్టాయి. ప్రజలు నిరాశావాదులుగా మారుతున్నారని, భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారని సర్వే తేల్చింది. ఆర్థిక కష్టాల కారణంగా ప్రజలు ఆన్లైన్లోనూ, వీధుల్లోనూ ఆందోళన చేస్తున్నారని మరో అధ్యయనంలో వెల్లడైంది. చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం ఒక్కటే కాదు, దానిని మించి పెరుగుతున్న ప్రభుత్వ వ్యయం, నిరుద్యోగ తీవ్రత ప్రజలు పొదుపు శక్తిని, కొనుగోలు శక్తిని తీవ్రంగా ప్రభావితం చేశాయి. దీనివల్ల ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 5% పెట్టుకున్న తన వృద్ధి రేటు లక్ష్యాన్ని సాధించలేకపోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. చైనా ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధి ఆ దేశాన్ని ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిపింది. చైనా పాలకులు ప్రజలకు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తూ వచ్చారు. దీనివల్ల చైనాలో ప్రజలపై పాలకుల నియంత్రణ నిరాటంకంగా కొనసాగింది. కరోనా మహమ్మారి ముగిసిన వెంటనే చైనా ఆర్థిక వ్యవస్థ మందగించింది. కరోనా కారణంగా చైనాలో 3 ఏళ్ల పాటు లాక్డౌన్లు, నిషేధాలు ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపాయి. జిన్పింగ్ చైనా పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత 2014, 2023లోనూ ఆయన చైనా ఆర్థిక వ్యవస్థపై సర్వే నిర్వహించారు. 2004లో నిర్వహించిన సర్వేలో 1999 నుంచి 2004 తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగైందని 60% మంది చెప్పారు. తర్వాతి 5 ఏళ్లలో 2004 నుంచి 2009 వరకు తమ ఆర్థిక పరిస్థితి మారుతుందని వారంతా భావించారు. 2009 72.4% మంది ప్రజలు తమ జీవితాలు మెరుగయ్యాయని విశ్వసించారు. 2014లో ఇలా చెప్పిన వారి సంఖ్య 76.5%కి పెరిగింది. 2009లో 68.8% మంది తమ ఆర్థిక భవిష్యత్తు బాగుంటుందని భావించారు. 2014లో ఈ సంఖ్య 73%కి చేరింది. అయితే 2023లో కేవలం 38.8% మంది మాత్రమే తమ కుటుంబ జీవితం మెరుగుపడిందని తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో తమ పరిస్థితి మెరుగుపడుతుందని 47% మంది అభిప్రాయపడ్డారు. ఇదంతా చూస్తే తమ భవిష్యత్తు మారుతుందని ఆశను కోల్పోతున్న వారి సంఖ్య అప్పటికీ ఇప్పటికీ మారింది. 2004లో తమ జీవితాలు మారుతాయనే అంశంపై నిరాశతో ఉన్న వారి సంఖ్య 2.3% ఉంటే 2023లో అది 16% ఉంది. అయితే చైనాలో ఉన్న నిరంకుశ పాలన వల్ల ప్రజల అభిప్రాయాల్ని తెలుసుకోవడం సర్వేల సంస్థలకు కష్టంగా మారింది. మరోవైపు చైనాలో నిరుద్యోగం పెరుగుతోందని అక్కడి ప్రజలు తెలిపారు. లక్షల మంది గ్రాడ్యుయేట్లు తమ అర్హతలకు తగినవి కానీ తక్కువ ఆదాయ ఉద్యోగాలు చేస్తున్నారు. పని భారం పెరగడంతో కొంతమంది ఇకపై తాము చేస్తున్న పని ఎంతమాత్రం చేయకూడదని నిర్ణయించుకున్నారు. మరికొంతమంది రోజుకు 16 గంటలు పని వదిలేసి తమ తల్లిదండ్రులతో జీవిస్తున్నారు. గతంలో ప్రభుత్వం కోవిడ్ ఆంక్షల్ని కఠినంగా అమలు చేయడంతో ప్రజలు నిస్సహాయులుగా మారారని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా ఆర్థిక వ్యవస్థకు కోవిడ్ ఒక టర్నింగ్ పాయింట్గా మారింది. కోవిడ్ ఆంక్షలు ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ప్రజలకు గుర్తు చేశాయి. చైనీయులు గతంలో ఎన్నడూ ఇంతటి నిఘా నీడలో జీవించలేదు. ప్రభుత్వం విధించిన ఆంక్షలతో చాలామంది డిప్రెషన్కు గురయ్యారు. కోవిడ్ తర్వాతి రోజుల్లో జీతాల కోత వల్ల ప్రజల్లో ఆత్మవిశ్వాసం కూడా తగ్గింది. ఒకవేళ ఉద్యోగాలకు వెళ్లినా పని ఒత్తిడి కారణంగా అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో ఉద్యోగం మానేసి ఇంట్లోనే తల్లిదండ్రులతో ఉంటున్నారు. ఎక్కువ పనిచేయడం వల్ల మెరుగైన భవిష్యత్తుకు గ్యారంటీ ఉంటుందని
తాము భావించడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. సంవత్సరానికి 50,000 యువాన్ల కంటే తక్కువ సంపాదన ఉన్న వారిలో ఇలాంటి అభిప్రాయం ఎక్కువగా ఉంది. సంవత్సరాల తరబడి చదివి డిగ్రీ సంపాదించిన తర్వాత ఆర్థిక భవిష్యత్తు బాగుంటుందని చాలామంది భావించారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు అలాంటి పరిస్థితులు చైనాలో కనిపించడం లేదు.